విశాఖలో గీతం యూనివర్సిటీ బరితెగించి అక్రమ నిర్మాణాలకు పాల్పడింది. 5,000 కోట్ల విలువ చేసే భూమిని కబ్జా చేయడమే కాకుండా దర్జాగా అక్రమ నిర్మాణాలను చేపట్టింది. కూటమి ప్రభుత్వ అండతో 55 ఎకరాల్లో నిర్మాణాలను ప్రారంభించింది. రాత్రి పగలు తేడా లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. గీతం యజమాని ఎంపీ భరత్ సీఎం చంద్రబాబుకు బంధువు కావడంతో అధికారులు అటువైపు చూసేందుకు జంకుతున్నారు. విశాఖ ఎంపీ భరత్ నగరం నడిబొడ్డున 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూములను కబ్జా చేశారు. ఎంపీ భరత్ మంత్రి లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణకు చిన్నల్లుడు, చంద్రబాబు పురంధేశ్వరి బంధువు కావడంతో ఆ భూమిని దొడ్డిదారులో జీవీఎంసీ చివరి సమావేశంలో క్రమబద్ధీకరించారు. ఆ భూమిపై ఇంకా కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ భూములపై ఒక స్పష్టమైన జీవో కూడా విడుదల చేయలేదు. అయినా 55 ఎకరాల భూముల్లో రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారు. 5,000 కోట్ల భూమిపై ఇంకా కోర్టులో వివాదం నలుగుతూనే ఉంది. కోర్టులను సైతం లెక్క చేయకుండా భవనాల పనులు ప్రారంభించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గీతం కబ్జా చెరలో ఉన్న భూములను కాపాడింది. అందులో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించింది. అవి ప్రభుత్వ భూములంటూ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బోర్డులు పీకేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. పేదవాడు 50 గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటే కూల్చివేస్తున్న అధికారులు 55 ఎకరాల భూముల్లో అక్రమంగా నిర్మాణాలు జరుగుతుంటే చోద్యం చూస్తున్నారు. ఇదే విశాఖలో బతుకు తెరువు కోసం చిరు వ్యాపారులు రోడ్డు పక్కనే చిన్న చిన్న బడ్డీ కొట్టులు పెట్టుకుంటే జేసీబీలతో తొలగించారు. పేదవారి పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన అధికారులు ఎంపీ భరత్ అక్రమ నిర్మాణాలపై మాత్రం నోరు మెదపడం లేదు. ఎంత దౌర్జన్యం, ఎంత ఆక్రమణ అంటే ఏదైతే ఒక ప్రభుత్వ అధికారులు స్వయంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన స్థలంలో ఈరోజు స్లాబ్ వేస్తున్నారు గీతం యూనివర్సిటీలో. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు దీన్ని గమనించాలి. దీని గురించి మనందరం కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. గీతం భూ కబ్జాపై ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. ఇటీవల విశాఖ జిల్లా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ లో వందలాది మంది ప్రజలు వెళ్లి గీతం భూ కబ్జాపై ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు కూడా భూ ఆక్రమణకు వ్యతిరేకంగా గీతం యూనివర్సిటీ ముందు నిరసన తెలిపారు. విశాఖ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఓవైపు తన బంధువులకు 1,000 కోట్ల రూపాయల భూములను కట్టబెడుతున్న చంద్రబాబు మరోవైపు తన బినామీ సంస్థలకు 99 పైసలకే వేలాది కోట్ల రూపాయల భూములను అప్పనంగా అప్పగిస్తున్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఆస్తులను తన సొంత మనుషులకు దోచిపెడుతున్నారు. కంచే చేనుని మేసిన సందంగా ఈరోజు ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగపరిచి ముఖ్యమంత్రి గారు తనయుడు తోడలుడు ఒక ఎంపీగా ఉండి ఈ విధంగా వేలాది కోట్ల రూపాయల భూ ఆక్రమణలు పాల్పడుతూ ఉంటే, ఇంత దౌర్జన్యంగా, ఇంత నిస్సిగ్గుగా, ఎలాంటి వణుకు బెనుకు లేకుండా ఈ విధంగా నిర్మాణాలు చేపడుతుంటే దీన్ని ఆపకుండా కళ్ళకు గంతులు కొట్టుకుని ఈరోజు అధికారులు ఉండటం ఎంతవరకు సమంజసం? విశాఖ భూదోపిడీపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వేలాది కోట్ల రూపాయల భూ కబ్జాకు పాల్పడిన ఎంపీ భరత్ పై ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కింద కేసు పెట్టి అరెస్ట్ చేయాలంటున్నారు.